తెలుగు తమిళ హిందీ భాషలు అందరూ అగ్ర హీరోలు సరసన నటించిన కాజల్ అగర్వాల్ వివాదంలో చిక్కుకున్నారు. విషయానికి వస్తే తమిళనాడులోని కోయంబత్తూరులో క్రిప్టో కరెన్సీ పేరుతో 2022లో ఒక కంపెనీని ప్రారంభించారు. అలా కస్టమర్లకు నమ్మకం కుదరాలి అంటే సెలబ్రిటీలను రప్పించి గ్రాండ్ గా పార్టీ నిర్వహిస్తే జనాలు ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారని ఆ కంపెనీ యజమానులైన నితీష్ అరవింద్లు డిసైడ్ అయి బ్రాండ్ అంబాసిడర్లుగా కాజల్ అగర్వాల్ ని తమన్నాను ఫిక్స్ చేశారు. ఇక మహాబలిపురంలోని ఒక స్టార్ హోటల్లో కాజల్ ఒక ప్రోగ్రామ్ ను ఆర్గనైజ్ చేయగా అక్కడ ఈమె ఆ కంపెనీని ప్రమోట్ చేస్తూ అందులో పెట్టుబడులు పెడితే ఎక్కువగా లాభాలు పొందొచ్చని చెప్పడంతో కాజల్ మాటలు నమ్మి అక్కడున్న వారు ఆ కంపెనీలో 3 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేశారు. అలా అక్కడికి వచ్చిన రెస్పాన్స్ తో ఆ కంపెనీ వాళ్ళు ముంబైలోని క్రూజ్ నౌకలు గ్రాండ్ గా పార్టీని ఆర్గనైజ్ చేసి మళ్ళీ కాజల్ ని పిలిపించగా అక్కడ కూడా తన క్రిప్టో కరెన్సీ గురించి ప్రచారం చేస్తూ అందరికీ ఆ కంపెనీపై ఇంట్రెస్ట్ కలిగేలా చేసింది. అలా ఆ కంపెనీని కాజల్ తమన్నాతో ప్రచారం చేపిస్తూ ఢిల్లీ, ఒరిస్సా, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్ర, కేరళ అని 10 రాష్ట్రాల్లో స్టార్ట్ చేయగా ఇప్పుడు ఆ కంపెనీ యాజమాన్యం అందరినీ మోసం చేసి 60 కోట్ల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేయడంతో బాధితులు ఒకరైన అశోక్ అనే రిటైర్డ్ ఉద్యోగి ఆ కంపెనీ ఓనర్స్ తో పాటు తమన్నా కాజల్ పై కంప్లైంట్ చేయడంతో కాజల్ తమన్నా కూడా ఈ స్కామ్ లో భాగస్వాములుగా ఉన్నారా, అందువల్ల ఈ కంపెనీని ప్రమోట్ చేశారా అనే కోణంలో పోలీసులు వీరిద్దరికి నోటీసులను పంపించి విచారణకు హాజరు కావాలని సూచించినట్లు తెలుస్తోంది. నిజంగానే కాజల్ అగర్వాల్ ని అరెస్ట్ చేయబోతున్నారా, ఒక సేల్స్ గర్ల్ నుంచి స్టార్ హీరోయిన్ గా ఎలా ఎదిగింది వంటి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. కాజల్ అగర్వాల్ ఈమె 1985 జూన్ 19న మహారాష్ట్రలోని ముంబైలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి సుమన్ అగర్వాల్, తల్లి వినయ్ అగర్వాల్. ఈమెకు నిషా అనే చెల్లెలు కూడా ఉంది. ఇక కాజల్ తండ్రి ఒక బట్టల కొట్టును రన్ చేస్తే తల్లి ఆ షాప్ లో భర్తకు చేదోడు వాదుడుగా ఉండేది. ఇదిలా ఉంటే కాజల్ తన స్కూలింగ్ ని ముంబైలోని సెయింట్ ఆనెస్ హై స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న కాజల్ తన తల్లిదండ్రులు పడే కష్టాన్ని చూసి తను బాగా సంపాదించి వారిని బాగా చూసుకోవాలనుకునేది. అలా తను ఇంటర్ చదివేటప్పుడు కాలేజీలో జరిగే అందాల పోటీల్లో పాల్గొని గెలవడంతో కాజల్ స్నేహితులందరూ తనతో అచ్చం ఐశ్వర్య లాగే ఉన్నావని, సినిమాలకు వెళ్తే పెద్ద హీరోయిన్ అవుతావని ఎంకరేజ్ చేయడంతో అప్పటి నుంచి కాజల్ కు సినిమాలపై ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. అలా ఒకవైపు ఇంటర్ చదువుతూనే మరోవైపు కాజల్ తమ బట్టల షాప్ లో సేల్స్ గర్ల్ గా పనిచేస్తూ తమ పాకెట్ మనీని సంపాదిస్తూ ఉండేది. ఇదిలా ఉంటే ముంబైలోని కిషిచంద్ చెల్లారమనే కాలేజీలో కాజల్ మాస్ మీడియా కోర్సులో జాయిన్ అవ్వగా ఒకవైపు డిగ్రీ చేస్తూనే మరోవైపు మోడలింగ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి ర్యాంప్ వాక్స్ చేస్తూ చిన్న చితక బ్రాండ్లకు మోడల్ గా చేస్తూ ఉండేది. అలా 3 సంవత్సరాలు మోడలింగ్ చేసినా దాని ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదని మూవీస్ లో లేదా సీరియల్స్ లో తన సత్తా చాటుకోవాలనుకుంది. దీంతో తనకు తెలిసిన కాస్టింగ్ డైరెక్టర్స్ ని కాంటాక్ట్ అయి ఛాన్సల్ కోసం అడిగినా ఈమె హీరోయిన్ గా ఎవరు ఛాన్సల్ ఇవ్వకపోవడంతో తనకెదురయ్యే ఆర్థిక సమస్యల వలన వచ్చే చిన్న చితక పాత్రలను చేయాలని డిసైడ్ అయింది. అలా ఐశ్వర్య రాయ్, వివేక్ ఒబెరాయ్ నటించిన క్యూ హో గయా గయానా అనే మూవీలో జూనియర్ ఆర్టిస్ట్ గా చిన్న పాత్రలను చేస్తూ 7 పేజీ బృందావని కాలనీ మూవీలో బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా చేయడం ద్వారా కాజల్ తన సినీ అరంగేట్రం చేసింది. కానీ ఈ మూవీస్ 2004లో రిలీజ్ అయి హిట్ అయినా ఈమె చేసిన పాత్రకు ఎటువంటి గుర్తింపు రాలేదు. దీంతో తనకు సినిమాలో లక్ లేదని భావించిన కాజల్ యాక్టింగ్, మోడలింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టేసి తన తండ్రి బట్టల కొట్లో పనిచేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ముంబై హీరోయిన్స్ కు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చే డైరెక్టర్ తేజ లక్ష్మీ కళ్యాణం మూవీలో హీరోయిన్ కోసం బొంబాయికి వెళ్లి ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ని కలిసి న్యూ కమర్స్ గురించి అడగగా కొంతమంది అమ్మాయిల పిక్స్ ని చూపించగా అందులో కాజల్ ఫొటోస్ కూడా ఉండడంతో అది చూసిన తేజ ఆమెను ఆడిషన్ చేయాలనుకున్నారు. అలా తన మూవీలో మెయిన్ హీరోయిన్ గా తీసుకుంటున్నారని చెప్పగా కాజల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా ఈ మూవీ 2006లో షూటింగ్ స్టార్ట్ అవ్వగా 2007 ఫిబ్రవరి 15న రిలీజ్ అయి ఫ్లాప్ అయిన తేజ రికమెండేషన్ తోనే కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన చందమామ మూవీలో కాజల్ కు హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అలా ఈ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో కాజల్ కి పౌరుడు, ఆట ఆడిస్తా అనే మూవీస్ లో కూడా ఛాన్సులు వచ్చాయి. అలా ఆ తర్వాత తెలుగులో ఛాన్సులు రాకపోయేసరికి తన మకాన్ని తమిళ్ కు మార్చేసి పళని, సరోజ, మొబలాట అనే మూవీస్ చేస్తూ బిజీ అయింది. ఇక ఈ క్రమంలోనే కాజల్ తమిళ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి వచ్చి ట్రై చేస్తూ ఉండగా ఫైనల్ గా తను రాజమౌళి ప్రాజెక్టు ఓకే చెప్పి తనకు 2 years డేట్స్ ఇవ్వడం జరిగింది. అలా బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, వీర, బిజినెస్ మ్యాన్, సారు చారు, బాద్షా అనే స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక 50కి పైగా సినిమాలు చేసి కెరియర్ బిగినింగ్ లో 15 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్న కాజల్ హిందీలో సింగం మూవీ తర్వాత 50 లక్షల్ని తీసుకుంటూ ₹1 కోటి రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ కు ఎదుగుతున్న సమయంలోనే తనకు హీరోయిన్ గా మార్కెట్ తగ్గిపోవడంతో అప్పటి వరకు సంపాదించిన డబ్బుతో ముంబైలో తన తల్లిదండ్రులకు ఒక ఇల్లును కట్టించింది. హౌస్ ఇంటీరియర్ డిజైనింగ్ కోసం గౌతమ్ కిచ్లో అని ఇంటీరియర్ డిజైనర్ ని అప్రోచ్ అవ్వగా ఆ సమయంలోనే వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. 2020
జులైలో వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఇకలా మూవీస్ తో పాటు యాడ్స్ ని కూడా చేస్తూ మధ్యలో కొన్ని కంపెనీస్ కి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న క్రమంలోనే 2022లో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన కంపెనీని ప్రమోట్ చేస్తూ అందుకు సంబంధించిన ఈవెంట్స్ లో కాజల్ పాల్గొనడం జరిగింది. ఇక అలా స్టార్ హీరోయిన్ చెబుతుందంటే జనాలు తన పైనున్న నమ్మకంతో ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చనే ఆశతో అందరూ ఇన్వెస్ట్ చేయగా ఇప్పుడు ఆ కంపెనీ 60 కోట్లను వసూలు చేసి మోసం చేయడంతో మోసపోయిన వారు పోలీసులకు కంప్లైంట్ ఇస్తూ కాజల్ చెప్పడం వల్లే తాము ఇన్వెస్ట్ చేశామని ఆ కంప్లైంట్ లో పేర్కొన్నారు. దీంతో త్వరలోనే పోలీసులు కాజల్ ని పిలిచి విచారిస్తూ ఒకవేళ ఆ కంపెనీతో తనకు పార్ట్నర్షిప్ లాంటిది ఉంటే తనని అరెస్ట్ చేసే ఛాన్సులు ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కాజల్ హీరోయిన్ గా, ఐటమ్ డాన్సర్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 64 మూవీస్ లో యాక్ట్ చేయగా మరి కాజల్ నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.